హలో, ఎక్కడున్నారా? బయటకు వచ్చాను రా. ఓహో అలాగా, నేను తర్వాత కాల్ చేస్తారా? నువ్వు ఎక్కడున్నావు చెప్పురా, నేనే వస్తాను. నాకు ఇష్టమైన ప్లేస్లో ఉన్నాను రా. సరేరా, వస్తున్నా. ఏదైనా బాధ ఉంటే తప్ప ఈ ప్లేస్కి రావు. ఏమైందిరా? పోయే బాధ ఏముందిరా, మామూలేక రోజు రోజు కెరీర్ మీద భయం స్టార్ట్ అయింది. ఎవరి లైఫ్ ఎవరి చేతులు ఉందో ఎవరికి అర్థం కాదు. మనకి ఆస్తిపాస్తులు కూడా లేవు. తల్లిదండ్రుల కష్టం చూసి పెరిగాం. ఈ వయసులో కూడా వాళ్ళని చూసుకోకపోతే ఇంకా నేను ఎందుకు? కొన్ని రోజులు ఓపిక పట్టురా, నువ్వు ఖచ్చితంగా ద బెస్ట్ డైరెక్టర్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను చాలా ట్రై చేస్తున్నా. ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. చాలా టైం పట్టేటట్టు ఉందిరా, బట్ సెట్ అవుతాను. కానీ డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుందిరా. సినిమా పిచ్చిలో ఉంటాం, కానీ పని చేయాలంటే మనసు ఒప్పదు. లైఫ్ అంతా మనకి అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు కొత్త బడ్జెట్ తీస్తూనే ఉంటుంది. అజయ్, నాకు గూగుల్లో జాబ్ వచ్చింది అజయ్. ఇంకేంట్రా సూపర్. కానీ జాబ్ ఇక్కడ కాదురా, ఢిల్లీలో. ఢిల్లీయా? జాయినింగ్ ఎప్పుడు? మండే నుంచి జాయినింగ్ రా. అక్కడికి వెళ్ళి ఏదైనా హాస్టల్ చూసుకోవాలి. కలిసి ఉండడం ఆ దేవుని కూడా ఇష్టం ఉండదేమో, అందుకనే మనకి ఇష్టం ఉండాలని దేవుడు దూరం చేస్తూ ఉంటాడు. కొంచెం కష్టమే. నువ్వు ఇక్కడ లేకుండా ఒక్కసారి కెరియర్. ఈ మాటలు నీకు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నిన్ను అందరిలా ఎప్పుడు చూడలేదు. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయడం చాలా బాధగా ఉంది. చిన్న లైఫ్లో భరించలేని బాధలు పిచ్చెకి పోతుంది. ఛాయ్ తాగుతా, టెన్షన్ రిలీఫ్ కింద ఛాయ్ కదా. రోజు మనం ఇక్కడే కలిసేవాళ్ళం, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. అజయ్, 40 minutesలో ట్రైన్ ఉందిరా, నన్ను స్టేషన్లో డ్రాప్ చేయవా? ఏంట్రా ఏం మాట్లాడవు? నా వల్ల కాదురా నిన్ను వదిలేసి వెళ్ళడం, కానీ తప్పదురా. ఎప్పుడు అనుకోలేదురా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, మనం దూరం అవుతామని. నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడినే కాదు, నేను వెళ్ళే ప్రతి ప్లేస్లో ప్రతి పనిలో, అది ఎంత మంచి పని అయినా ఎంత చెడ్డ పని అయినా ఆ పక్కన ఉండేవాడివి. ఇలా సడన్గా వెళ్ళిపోతుంటే లైఫ్లో ఎన్నెల రాని కన్నీళ్ళు ఒకేసారి వస్తున్నట్టుందిరా. అరే పిచ్చోడా, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తారా? అసలు నువ్వు లేకుండా ఉండగలనా? ఢిల్లీ కదరా, నెలకొక రోజు వచ్చి వెళ్తుంటా. ఎక్కడైతే ఏందిరా, దూరం అవుతుందిగా. అది ఇక్కడైతే ఫోన్ చేసి 5 నిమిషాలు వచ్చేవాడు. మన హీరోని కబుర్లు, కలిసి చూసిన సినిమాలు, మన అల్లర్లు, లాంగ్ డ్రైవ్లు, సినిమా ఆడిషన్స్ కోసం తిరిగిన ఆఫీసులు, బాధ వస్తే మనం ఒంటరిగా వెళ్ళిన దారులు, ఒక్కటేంటి ఇలాంటి మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మనవి. నిజమేరా, మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలు. మన దోస్తాన్లో ఒక్కనాడు కూడా గొడవ పడ్డదే లేదు. నిజమైన ఫ్రెండ్షిప్ నలుగురు కలిస్తేనే, ఒక గ్రూప్ కలిస్తేనే వచ్చేది కాదు, మనలా ఎమోషనల్ బాండ్ కలిస్తే వచ్చేది. అవసరానికి యూజ్ చేసుకునే స్నేహితుడు గల్లీకి ఒకడు ఉంటాడు. మన కష్టాలను, ఇష్టాలను, సంతోషాలను అర్థం చేసుకుంటూ మనతో ఉండే స్నేహితుడు లక్షల్లో ఒకడు ఉంటాడు. నీలా నిన్ను మించిన నాకు గొప్ప స్నేహం నా జీవితంలో దొరకదురా. నిజానికి నా ఇష్టాలని, నా కష్టాలని, నా తప్పులను కూడా నువ్వు సరిచేస్తూ నన్ను నీలా మార్చేశావు. మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్తే చూసే జనాలు నన్ను నీ పేరుతో, నిన్ను నా పేరుతో పిలిచి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎవరు చెప్పారా మనిద్దరం అని? మనిద్దరం ఒక్కరమే. మనిద్దరం ఒకటి కాబట్టి వాళ్ళు మన పేరు పెట్టి పిలవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సరే కానీ లగేజ్ అంతా సరుకున్నావు కదా, అన్నీ ప్యాక్ చేసుకున్నావు కదా? అన్నీ ప్యాక్ చేసుకున్నాను రా. సరిగ్గా గుర్తు తెచ్చుకో.
అసలే నీకు తొందర ఎక్కువ, ఏం మర్చిపోలేదు కదా. మా అమ్మ కూడా ఎన్నిసార్లు అడగలేదురా బాబు. నేనేం మర్చిపోలేదు, ఒక నిన్ను మాత్రమే వదిలేసి వెళ్తున్నాను రా. నువ్వు ఆ మాట అనుకురా, ఇప్పటికే ఈడేదో నొప్పి నీకు ఎక్కువ అవుతుంది. ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, నువ్వు అక్కడే హ్యాపీగా ఉంటేనే ఇక్కడే నేను హ్యాపీగా ఉంటా. టైంకి తిను, ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళు. లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కో. బ్యాడ్ హ్యాబిట్లు ఏం నేర్చుకోకరా, జాగ్రత్త. నువ్వు ఎప్పటికైనా సినిమా హీరో కావాల్సిందే. నీకోసం స్టోరీస్ రాస్తూనే ఉంటా. ఐ మిస్ యూరా. లవ్ యూ రా. నేను నీ ఫ్రెండ్ అని కాదురా, అందరు అంటుంటారు నీ బ్రదర్ అని. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. మిస్ యూ బ్రదర్. కలిసి ఉన్నప్పుడు ఒకరి భుజాల మీద ఒక చేతులు వేసుకొని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మిస్ యూ అని చెప్పి చేతుల్లో చేయి వేసి నాకు కూడా చాలా కష్టంగా ఉంది. మిస్ యూరా, చాలా కష్టంగా ఉందిరా నాకు. సరే, ఈ టైం అవుతుంది, వెళ్దాం పదా. ఏంట్రా కొత్తగా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు? ఎప్పుడు నేనే కదరా డ్రైవ్ చేసేది. కూర్చోరా. అరే మాధవ్, నీ స్టేషన్కి రాలేంట్రా, నువ్వు వెళ్ళిపోరా. అర్థమైంది లేరా. జాగ్రత్తరా.